భారీ వర్షాలతో ముంపు గురైన అమరావతి రాజధానిలోని నీరుకొండ ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి పరిశీలించారు. కొండవీటి వాగు మళ్లింపుతో వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోందని ఆరోపించారు. కొండవీటి వాగు వెనక్కి వెళ్లటం వల్ల కాజా, చిన్నకాకాని, నంబూరు, పెదకాకాని గ్రామాల్లోని 70,000 ఎకరాల పంట నీట మునిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా సరైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొండవీటి వాగులో నుంచి వెళ్ళే నీళ్ళని హెవీ అయినప్పుడు ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎం వచ్చి వాటి మీదకి వెళ్ళినా కూడా వాళ్ళు మెరకేసుకోవటం, అక్కడ నీళ్ళు సరిగా వెళ్లకుండా వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు చూసుకోవటం, ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం మూలన కొండవీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్ వైపు వెళ్ళి గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయాయి. కాజ గ్రామము, చిన్నకాకాని గ్రామము, అట్లాగే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న నిడమర్రు గ్రామము, ఆ గ్రామాలన్నీ కూడా రమారమి 70,000 ఎకరం నీట మురిగింది. ఇవాటికి కూడా మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ఈ వాటర్ డైవర్షన్ సిస్టాన్ని ఇప్పటికీ కూడా వచ్చి సంవత్సరం అయింది.